ఒక్కసారంటే ఇగ్నోర్ చేస్తాను బ్రో, కానీ పదే పదే కాల్స్ చేస్తూ ఫాలో చేస్తూ మా మధ్య ఏం జరుగుతుందో తెలుసుకుంటూ అనుక్షణం ఇరిటేట్ చేస్తుంటే ఎలా బ్రో? అది నిజమే, కానీ ఏం చేస్తావు? వాళ్ళెవరో కనిపెట్టాలి. వాడిదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలి. వాడెవడో ఎలా తెలుసుకుంటావు బ్రో? ఎనీ క్లూ? నో క్లూ బ్రో, అది నా ఫ్రస్ట్రేషన్. నాదో ఐడియా బ్రో. ఫోన్ కాల్ చేసేవాడు రాధిక లవర్తో వెళ్ళిపోతుందని నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పావు కదా. అలాంటప్పుడు నువ్వు ఆ రాధిక లవర్ ఎవరో అతన్నే కలిస్తే పని అయిపోతుంది కదా. కానీ రాధిక ఎవరిని ప్రేమించిందో నాకు తెలియదు బ్రో. రాధికనే అడుగు, తప్పే ఉంది. తనకి తెలియకుండా ప్రాబ్లం సాల్వ్ చేయాలి బ్రో. తెలిస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది బ్రో. చెప్తే తను ఫీల్ అవుతుంది బ్రో. బ్రో, నువ్వు రేపు చెప్పకుండా తెలిస్తే ఇంకా ఫీల్ అవుతుంది. రాధిక నీ దగ్గర ఏది దాచకుండా చెప్పింది. మరి నువ్వు దాచడం న్యాయమా? ఆలోచించు. చూడు బ్రో, నీకు రాధిక మీదైతే ఎలాంటి డౌటు లేదు కదా. చచ్చా, తన్నే అనుమానిస్తే తల్లిని అనుమానించినట్టే. మరైతే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ప్రాబ్లం ఇది అని చెప్పి కన్విన్స్ చేయి. అతనెవరో తెలిస్తే కాల్ చేసి బెదిరిస్తున్న వాళ్ళెవరో క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ గురించి బాగా తెలిసిన వాళ్ళే ఇలా చేస్తున్నారు. సో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఒకవేళ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోయినా మీరందరూ యూనిటీతో ఉంటారు కాబట్టి ఆ కాల్ చేసేవాడికి మిమ్మల్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉండదు. ఏమంటావు? ఐడియా బాగానే ఉంది, కానీ రాధికని ఈ విషయం అడిగితే తను ఎలా రియాక్ట్ అవుతుందా అని టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకు కైలాష్? ఇది మీ మధ్య ప్రాబ్లం రాకుండా ఉండడానికే కదా. కరెక్టే బ్రో, రాధికని అడగడం తప్ప వేరే దారి లేదు. థ్యాంక్ యూ బ్రో, చాలా రిలీఫ్గా ఉంది. ఇంకా పూర్తి రిలీఫ్ ఇప్పుడే రాదు, కానీ ముందు వెళ్ళి రాధికతో మాట్లాడు. వెళ్ళు. ఓకే బ్రో, సరే. గుడ్ నైట్. గుడ్ నైట్. పాపం బ్రో, సమస్యని సాల్వ్ చేయాలని కొత్త సమస్యని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఈ దెబ్బతో దర్శిని పగ, నా పెళ్ళి రెండూ జరుగుతాయి. ఉదయాన్నే ఇలా జరిగిందంటే
ఈ రోజు ఏంటి అన్నీ ఇలా జరుగుతున్నాయి? ఏమండి, కాఫీ. కైలాష్ గారు, కాఫీ. ఏంటి అలా ఉన్నారు? రాత్రి కాస్త నిద్ర పట్టలేదు రాధిక. తెల్లవారుజామునే నిద్ర పట్టింది. అందుకే కాస్త మగతగా. నిద్ర పట్టలేదా? ఏమైంది? అయినా ఎందుకంత ఆలోచన? ఏంటి ఆ నవ్వుకు అర్థం? అంత నవ్వొచ్చే క్వశ్చన్ నేనేం అడిగాను? నువ్వేం అడగలేదు. కానీ నేనడిగే ప్రశ్నకి మాత్రం నీకు కోపం వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే అసహ్యం కూడా వేయొచ్చు. ఇదిగోండి, ఉదయాన్నే మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే నేను ఊరుకొని చెప్తున్నాను. అసలే ఉదయం నుంచి సిమ్టమ్స్ అస్సలు బాలేవు. ఏమైంది? ఏం చెప్పను. తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తుంటే ఆరిపోయింది. పాలు కాస్తుంటే చెయ్యి కాలి పాల గిన్నె నేలపాలైంది. అవునా? చేయి కాలిందా? ఏది చూడండి ఒకసారి. అంతలా ఏం కాలేదులేండి. మీరేదో ప్రశ్న అడగాలన్నారు కదా, అడగండి. ఎందుకు మొహమాట పడుతున్నారు? తప్పుగా అనుకోవు కదా? అలాంటి ప్రశ్న అడుగుతారని నేను అస్సలు అనుకోవడం లేదు. ఒకవేళ అడిగితే? ఏంటండి మీరు పొద్దు పొద్దున్నే టెన్షన్ పెడుతున్నారు? ముందు ఆ ప్రశ్న ఏంటో అడగండి, చెప్తాను. నిన్ను లవ్ చేసిన పర్సన్ ఎవరో నేను తెలుసుకోవచ్చా? అది అది రాధిక, నేను నిన్ను బాధ పెట్టాలని అడగలేదు. మరెందుకు అడిగారు? ఇప్పుడు తెలుసుకుని ఏం చేద్దామని? అది కాదు రాధిక. మీరు నన్ను అనుమానిస్తున్నారా? హే, ఇంకా నేను అద్దంతో చచ్చ అలాంటిదేమీ లేదు రాధిక. నువ్వేంటో నాకు తెలుసు. నిన్ను అనుమానించాలని కాదు. నాకు సమస్య వచ్చింది, అందుకే అడిగాను. అతని వల్ల మీకు సమస్య? అసలు అతను ఎలా ఉంటాడో ఏంటో. అయినా అయినా అతని వల్ల మీరు తెలియకపోవడం వల్లే సమస్య వచ్చింది రాధిక. ఈ మధ్య నాకు కొన్ని ఫేక్ కాల్స్ వస్తున్నాయి. ఫేక్ కాల్సా? అంటే ఎవడో కాల్ చేసి నీ మీద లేనిపోని నిందలు వేస్తూ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. నువ్వు నన్ను వదిలేస్తావని, నన్ను వాడుకుంటున్నావని, ఇంకా ఇంకా నీ లవర్తో రిలేషన్లో ఉన్నావని
హే, పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నాడు. హే, రాధిక 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 నువ్వేంటో నాకు తెలుసు. కానీ కానీ నీ గురించి ఛ, వాడెవడో ఏదో మాట్లాడుతుంటే నేనేమి చేయలేని చేతగాని వాళ్ళ ఉండడం నాకు నచ్చట్లేదు రాధిక. రాధిక వాడెవడో తెలుసుకుని వాడిని ముందుకు తీసుకొచ్చి నీ చెప్పుతో కొట్టించాలన్నంత కోపంగా ఉంది. కానీ కానీ వాడు ఎవడని తెలుసుకునే ఆప్షనే లేదు రాధిక. బట్ బట్ వాడెవడో మీ ఇద్దరి గురించి తెలిసిన వాడే అయి ఉంటాడు. మీ ఫ్రెండ్స్లోనో లేదంటే మీ ఎనిమీస్లో వాడై ఉంటాడు. అందుకే ఒక్కసారి నిన్ను ప్రేమించిన పర్సన్ని కలిస్తే, అంటే అతనికి కూడా మన సిచ్యువేషన్ వివరిస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అడిగాను రాధిక. అంతేకాని నిన్ను ఇబ్బంది పెట్టాలనో లేక నీ మీద డౌట్తోనో కాదు. రాధిక చెప్పు రాధిక, ఎవరతను? ఎక్కడుంటాడు? ఎందుకు గతాన్ని గుర్తు చేస్తున్నారు? ఇప్పుడిప్పుడే మన మధ్య సంతోషం నిండుతోంది. ఎందుకు ఎందుకు మళ్ళీ ఇవన్నీ? ప్లీజ్ ఇది ఇక్కడితో వదిలేయండి. ఆ సంతోషం శాశ్వతంగా ఉండాలి అంటే నువ్వు అతని గురించి నాకు చెప్పాలి రాధిక. అతని వల్ల అసలేమీ కాదండి. ఎవరికి ఏ ప్రాబ్లము ఉండదు. ఎవరికి వాళ్ళం ఆనందంగానే ఉన్నాం కదా. ప్లీజ్ అండి, అతని గురించి నన్ను అడగకండి. అది కాదు రాధిక, నీ గురించి వాడెవడో తప్పుగా మాట్లాడుతుంటే వాడికి బుద్ధి చెప్పాలా వద్దా? ఎవడో ఏదో చెప్తే నా భర్త నమ్మే వ్యక్తి కాదు. ఆ నమ్మకం ఉన్నన్ని రోజులు ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా మనల్ని విడదీయలేరండి. అది కాదు రాధిక, అతనెవరో చెప్పడానికి నీకు ప్రాబ్లం ఏంటి? మీరు నన్ను నమ్మడం లేదని చెప్పండి, అతనెవరో చెప్తాను. చూడు రాధిక, ప్రపంచంలో నేను నమ్మే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే. అయితే ఇది ఇక్కడితో వదిలేయండి, ఇక్కడితో వదిలేయండి. వదలను. నువ్వు చెప్పినా చెప్పకపోయినా వాడు ఎవడో తెలుసుకుని వాడిని నీ చెప్పుతో కొట్టించేదాకా వదలను. ఏమండి ఏమండి
అదేంటి బ్రో, చెప్పకపోవడం ఏంటి? చెప్పడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటని నువ్వు అడగలేదా? అంత అవకాశం ఎక్కడిచ్చింది? నా మీద నమ్మకం ఉంటే వదిలేయండి సింపుల్గా అవాయిడ్ చేసింది. అలా ఎలా అవాయిడ్ చేస్తుంది బ్రో? ఫోన్ కాల్స్ వస్తుంది నీకు, అవి అటెండ్ చేసేటప్పుడు నువ్వు పడే బాధ నాకు అర్థం అవుతుంది. కానీ రాధికెందుకు అర్థం కావట్లేదు? గొప్ప క్యారెక్టర్లు కదా, వాళ్ళు ఎంత బాధనైనా భరిస్తారు. కానీ ఎదుటి వాళ్ళని ఇంతంటే ఇంత కూడా బాధపడినివ్వరు. మరి నువ్వు బాధపడుతున్నావు కదా బ్రో? అది తనకు అర్థం కావడం లేదు కదా, నేనేం చేయను. గతాన్ని తవ్వడం ఎందుకు అంటుంది, కానీ ఆ గతమే తన భవిష్యత్తు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని తను అర్థం చేసుకోలేకపోతుంది. నిన్ను వెర్రివాణ్ణి చేసి ఎస్కేప్ అయింది బ్రో. అమరని చెప్పలేక వచ్చిన తిప్పలు ఇవన్నీ. ఇప్పుడు వీణ్ణి ఎలా రెచ్చగొట్టాలి? రాత్రంతా అరిచి మరీ వీణ్ణి ప్రిపేర్ చేసి పంపిస్తే ఇదేంటి ఇలా చేశాడు? ఇప్పుడు ఏం చేద్దామప్పా? వీణ్ణి ఎలా రెచ్చగొడతాం? నాకు తప్పదు బ్రో. నేను చేతకాని వెధవలాగా వాడెవడో కాల్స్ చేస్తుంటే రే నరికేస్తాను పొడి చేస్తాను అండం తప్ప చేసేదేం లేదు. అంతే. రాధిక తప్పు చేస్తుంది బ్రో. వాట్? రాధిక నీ దగ్గర నిజం దాస్తోంది. నిజమంటే? భయం. తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? అదే ఆలోచించమంటున్నాను. అతని పేరు చెప్పడం వల్ల తన గుట్టేదో బయటపడుతుందనే భయం. గుట్టు అంటే? అదే బ్రో, ఏదో రహస్యం లేకపోతే తనెందుకు నిన్ను అవాయిడ్ చేస్తుంది? అంటే నా రాధిక తప్పు చేసిందన్నా నీ ఉద్దేశం? చేసిందో లేదు నాకైతే తెలియదు, కానీ ఇప్పుడైతే పెద్ద తప్పు చేస్తుంది. బ్రో, ఇంకొక్క మాట అన్నావో మర్యాదగా ఉండదు. నిన్ను చీట్ చేస్తుంది అని చెప్పట్లేదు కైలాష్. నీతో చెప్పుకోలేని బాధతో ఇబ్బంది పడుతూ ఏదో సీక్రెట్ని దాస్తుంది అని చెప్తున్నాను. చెప్పుకోలేని బాధ ఏమై ఉంటుంది? ఏమో, ఆ లవరే ప్రాబ్లం అయి ఉండొచ్చేమో. నీకు కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నట్టే రాధికకు కూడా కాల్ చేసి బెదిరిస్తుండొచ్చేమో కదా. అలా అయితే ఇందాకే నాతో చెప్పేది కదా. ఎలా చెప్తుంది బ్రో? తన పాత లవర్తో ఇప్పుడు ఏ రిలేషన్లోనూ లేదని నీకు తెలుసు, నాకు తెలుసు. మనం నమ్ముతున్నాం, అదే నిజం కూడా. కానీ రేపు నువ్వు వాడిని కలిసినప్పుడు వాడు మేమింకా రిలేషన్లోనే ఉన్నామని చెప్తే అది అబద్ధమే. కానీ వాడు అలా చెప్తే నువ్వు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోతావని తను భయపడి ఉండొచ్చు కదా. అది కాదు బ్రో, నేను తన్ని అపార్థం చేసుకోవు. అది నీకు క్లారిటీ ఉంది, కానీ రాధికకు ఆ క్లారిటీ ఎలా ఉంటుంది? ఏమో, నిన్ను నమ్మించే ప్రూఫ్స్ చూపించి వాడు రాధికని బ్యాట్ చేశాడనుకో, ఆ భయం రాధికలో కలగజేసే వాడు ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాడేమో. అందుకే ఇంత కాన్ఫిడెంట్గా నిన్ను కూడా రాధిక మోసం చేస్తుందని ప్రిపేర్ చేస్తున్నాడేమో. ఇదంతా తన ఎక్స్ లవరే చేస్తున్నాడంటావా? చేస్తున్నాడా అనేది మాత్రం నాకు తెలీదు, కానీ నీకన్నా రాధికని వాడు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాడని మాత్రం నా డౌట్.
కావాలంటే నువ్వు రాధికని సీక్రెట్గా అబ్జర్వ్ చేయి, నీకేదైనా క్లూ దొరకచ్చు. అదే జరిగితే అప్పుడేం చెయ్యాలో ఆలోచిద్దాం.